కానీ గోపి గారు అసలు మీ కాంటెంట్‌కి అందరూ ఇలా న్యాచురల్ పెర్ఫార్మర్స్‌ని ఎలా పిక్ చేసుకున్నారనేది నాకు అంటే న్యాచురల్ కామెడీ టైమింగ్స్ ఇచ్చే పెర్ఫార్మర్స్ కరెక్ట్‌గా చెప్పాలంటే. ఆహ్, ఇలాంటి కాస్టింగ్ తీసుకోవడం, అందరూ మా ప్రాజెక్ట్కి రావడం, ఎస్పెషల్లీ ఫస్ట్ సుహాసే. హ్మ్. సుహాస్ ఈ ప్రాజెక్ట్ అన్న నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి అన్న ఇలా సినిమా చేద్దామని, ఇంకా అక్కడి నుంచి కొన్ని క్యాస్టింగ్లో కూడా ఇప్పుడు సుదర్శన్ది కూడా సుహాసే రిఫర్ చేశాడు. సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ అదిరిపోద్ది, మనం దీనికి వర్కౌట్ అయ్యిద్ది అని. సో అలాగా అందరు క్యాస్టింగ్స్, ఎస్పెషల్లీ నరేష్ సార్ గురించే మేము ఇనీషియల్లీ కొంచెం టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఈ ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్. హ్మ్. సో లక్కీలీ ఆయనకి నరేషన్ ఇవ్వటం ఇమీడియట్గా సార్ మాకు డేట్స్ అలాట్ చేశారు. వేరే ప్రాజెక్ట్స్ నుంచి ఉన్నా సరే కథ నచ్చి చేశారు. అలాగే వెన్నెల కిషోర్ అన్న కూడా అసలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ క్యారెక్టర్ నచ్చి లేదు దీంట్లో నేను చేస్తాను ఖచ్చితంగా. అంటే మీరు స్టోరీ ఫస్టా లేదా కాస్టింగ్ ఫస్టా? ఏదనుకున్నారు ఫస్ట్? అంటే ఫస్ట్ సుహాస్ నాకు ఇలాగన్నా ఒక సినిమా చేద్దాము, మంచి సినిమా చేద్దామని ఫస్ట్ సుహాస్ అప్పటికి మా లైన్ ఉండింది. సో ఇంకా అక్కడి నుంచి దాన్ని రాసుకునే ప్రాసెస్లో కాస్టింగ్ కూడా పిక్ చేసుకుంటా వెళ్ళాం అనమాట. అండ్ అలా అందరూ సెట్ అయిపోయారు. యా, సో ఇప్పుడు మీరు అందరూ ఒక సెట్లో సీన్ చేసేటప్పుడు ఎట్లా ఉండే ఆ ఎన్విరాన్మెంట్ నాకు తెలుసుకోవాలని, బికాజ్ అందరూ ఒక రకంగా చెప్పాలంటే లైక్ మైండెడ్ పర్సన్స్ అని చెప్పొచ్చా? ఎస్, మేము ముగ్గురం, నేను ఎస్పెషల్గా మేము ముగ్గురం అయితే, నేను శివాని సుదర్శన్ అయితే కలిసే టిఫిన్లు, లంచ్లు, షార్ట్ గ్యాప్ ఒక దగ్గరే కూర్చుని నవ్వుతానే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకే క్యారవన్లో ఉంటాం ఆల్మోస్ట్. ఓకే. అంటే ఇంకా షార్ట్ గ్యాప్లో మళ్ళీ ఎవరి పాటుకోవాలి వెళ్ళి వాళ్ళ క్యారవన్లో కాకుండా కంప్లీట్గా ముగ్గురు ఒకే క్యారవన్లో కూర్చొని మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా